హాయ్! హలో! నమస్తే. నేను మీ కుమార్. ఫ్రెండ్స్ ఎవరైతే పోలీస్ ఉద్యోగానికి సీరియస్‌గా ప్రిపేర్ అయితున్నారో వారైతే ఎక్కడ పొరపాట్లు చేయకుండా సరైన ప్రణాళికతోనైతే మీరు ముందుకు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఒకటికి 2 సార్లు చూసుకొని మీరు అప్లికేషన్ చేయండి. అప్లికేషన్‌కి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రిలిమ్స్‌కి సంబంధించి ఇంపార్టెన్స్ బుక్స్ కూడా మీకు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బుక్స్ నుంచి ఎంత చదవాలి? ఏ బుక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది? ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే మనకు చదివే విధానం ఏ విధంగా చదివితే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉందనేసి మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఇంకా మన ఛానెల్‌ను ఫాలో కాలేరో వెంటనే ఛానెల్‌ను ఫాలో అవ్వండి. మరిన్ని మంచి అప్డేట్స్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ కంటే ముందు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలా? వద్దా? చేస్తే ఎవరు చేయాలి? ఎందుకు చేయాలనే ఒక టాపిక్‌తోనైతే మీ ముందుకు రావడం జరిగింది. అయితే నా సలహా వచ్చేసి నేను చేసిన పొరపాట్లు మీరు చేయొద్దు అనే ఉద్దేశంతోని మీకైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ కంటే ముందు ఈవెంట్స్ చేయాలా? వద్దా? అంటే పోలీస్ ఉద్యోగంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉందంటే అది ప్రిలిమ్స్ మాత్రమే. ఎందుకంటే మైనస్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ప్రిలిమ్స్ టార్గెట్ ప్రిలిమ్స్ పెట్టుకొని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎంత చదివితే మీకు ఎంత టైం కేటాయిస్తే అంత మంచి కాన్ఫిడెన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రిలిమ్స్ కంటే ప్రిలిమ్స్ కోసం మీరు గట్టిగా కష్టపడండి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వండి. తర్వాత ఈవెంట్స్‌కి మనకు ప్రిలిమ్స్ అయిపోయినాక 45 డేస్ నుంచి 60 డేస్ మనకు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మనము ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచి టైం ఉంటుంది. ఏ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలంటే ఆ విధంగా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు కాబట్టి అప్పుడు ఫుల్ ఎఫర్ట్ పెట్టి మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి. మంచి మార్క్స్ అప్పుడు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్ కంటే ముందు ఈవెంట్స్ ఎవరు ప్రాక్టీస్ చేయాలనంటే ఎవరైతే అన్ని సబ్జెక్ట్‌ల మీద మంచి అవగాహన ఉండి, ఎవరైతే గత 1 ఇయర్ నుంచి, 2 ఇయర్ నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో వారైతే నాకు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా 80 మార్కులు ప్లస్ 80 ప్లస్ మార్క్స్ అయితే నాకొస్తాయన్న కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వెళ్ళండి. అది కూడా ఒకటే సెక్షన్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక పూట మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరి ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉండి, ఎవరైతే కొంచెము లో కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఈవెంట్స్ పైన నమ్మకం ఉండదో, ఎవరైతే ఈవెంట్స్ నేను కొట్టలేనని భయపడతారో వాళ్ళు ఏదైనా ఒక పూట వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రిలిమ్స్ కంటే ముందు కోచ్‌లాగా పట్టుకొని ప్రీ కోచింగ్ సెంటరు, ప్రీ ఈవెంట్స్, టార్గెట్ 1600, టార్గెట్ ఈవెంట్స్, టార్గెట్ పోలీస్ ఉద్యోగం ఇవన్నీ చెప్పిన వారి మాటలు వినకండి. అయితే కొంతమంది చేసే పొరపాటు ఏందంటే అప్లికేషన్ చేసిన తెల్లారి నుంచి రన్నింగ్ చేయడం అయితే ప్రారంభిస్తారు. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన నుంచే ఈవెంట్స్ ప్రాక్టీస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఈవెంట్స్‌కి మనకు ఒక సమయం ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తా, నేను ఈవెంట్స్‌కి పోతా అంటే ఇంత కష్టపడి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రిలిమ్స్‌లో మనం డిస్‌క్వాలిఫై అయిపోతే మనం ఆ కష్టమంతా వృధా అయిపోతుంది. మన మన ఆశయము ఆవిరైపోతుంది. మన లక్ష్యాన్ని మనం చేరుకోలేము. మనము అనుకున్న దాన్ని రీచ్ కాలేకపోతాం కాబట్టి కొంచెం సేపు చదువుకొని మామూలుగా వార్మప్ లాగా ఒక 1 అవర్ అట్లా పోయేసిరండి. అంతేగాని ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఇప్పటి నుంచి ఈవెంట్స్‌కు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మంచి సమయం ఉంటుంది.